మరి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మరి G12 సభ్యులు రెవరెండ్ PS విద్యాసాగరయ్య గారికి మరి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే రెవరెండ్ K అరుణకుమారయ్య గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మరి మన మధ్యలో బొకేలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి మరి దైవ సేవకులకు ఇచ్చి వారిని ఆహ్వానం పలుకుతుండగా అందరం చప్పట్లు కొట్టి మరి మన యొక్క ప్రేమపూర్ణ ఆహ్వానాన్ని, సంతోషాన్ని తెలియచేద్దాం. విద్యాసాగరయ్య గారికి అలాగే అయ్యగారు తీసుకోండి, బొకే తీసుకోండి. అలాగే అరుణకుమారయ్య గారికి, ప్రమోదయ్య గారికి, సమర్పణరాయ్ గారికి, అన్నకి మీరెవరు గట్టిగా చప్పట్లు కొట్టట్లేదు. ఏందో దైవ సేవకులను ఆహ్వానించుకుందామని అంటే సంతోషంగా చప్పట్లు కొడతారు, ఆయన మెదలకుండా కూర్చున్నా. రైట్, మంచిది. మరి మన యొక్క ప్రేమపూర్ణ ఆహ్వానాన్ని తెలియచేసాము. ఈ మధ్యలో మన మధ్యలో మరి 2 విషయాలు మీకు తెలియజేస్తాను. మనందరికీ తెలిసినవే, కాకపోతే ఏంటంటే ఈరోజు అవే మాట్లాడుకోవాలి, ప్రసంగాలు చేసే సమయం కాదు కదా. యూపీఎఫ్ యొక్క గొప్పతనం, యూపీఎఫ్ మనకేం చేసింది, దానికంటే కూడా నాకేం చేసింది అనేటువంటి విషయాన్ని కొన్ని మాటల్లో మీకు తెలియజేస్తాను. 25 సంవత్సరాల క్రితం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభ దినం నగరంపాలెం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రారంభమైన దినాన మా నాన్నగారు నేను ప్రారంభ దినాన ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూపీఎఫ్లోనే కొనసాగుతున్నాం. మా నాన్నగారు అప్పటి వరకు గడ్డం డేవిడ్ గారు, పాస్టర్ డేవిడ్ గారు అంటే అందరికీ తెలుసు, గుంటూరు పట్టణంలో. ఆ సమయంలో అప్పటికే 50-60 సంవత్సరాల సేవా పరిచర్య చేశారు. గుంటూరులో అప్పటికే కొన్ని మినిస్ట్రీలు, బలమైనటువంటి మినిస్ట్రీలు ఉన్నాయి. అందులో నాన్నగారు పనిచేశారు. అక్కడ నుండి మానుకోగానే విడిచిపెట్టేశారు. ఆ తరుణంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభమై ఒక 5-6 సంవత్సరాల్లో ఇదే హోసన్నా మినిస్ట్రీ ప్రాంగణంలో పాత మందిరంలో, అటువైపు ఉన్నటువంటి పాత మందిరంలో మా నాన్నగారిని బ్రదర్ ఏసన్న గారు, నాన్నగారితో పాటు ఇంకొద్దిమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సేవకులుగా, వారిని గుర్తించి ఏసన్న గారు, నేను ఈ గుంటూరు వచ్చినప్పుడు మొట్టమొదట పరిచర్య చేస్తున్నటువంటి వారిలో సీనియర్ పాస్టర్ గారు డేవిడ్ గారని నాన్నగారిని ఆ రోజున సన్మానించారు. అంటే ఆ సన్మానమునకు మూల కారణం యూపీఎఫ్ అని చెప్తున్నాను నేను. యూపీఎఫ్ లేకపోతే ఈ సీనియర్ సిటిజన్స్ సేవకుల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏ మినిస్ట్రీలోనైనా వారు వారి దగ్గర ఉన్నంత కాలము వాడుకొని విడిచిపెట్టినటువంటి వారే. ఈరోజు కనీసం సేవకులు సేవా పరిచర్య వారి పిల్లలకు అప్పగించి వృద్ధాప్యాల్లోనికి వచ్చినటువంటి వారికి సరైనటువంటి రీతిలో యూపీఎఫ్కి రావాలనే ఆలోచన ఉంటుంది, కానీ వారికి కనీసం ఛార్జీలు జిల్లాలోనే అంతకుముందు లేనటువంటి ఏపీలో కూడా అన్నారు. ఫెలోషిప్లు, ఇంత బలమైనటువంటి ఫెలోషిప్లు అంతకుముందు ఏమీ లేవు. యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్తో ప్రారంభమైంది. ఎవరైనా ఇంకా అక్కడక్కడ ఇప్పుడు జిల్లాల వారీగా, మండలాల వారీగా విద్యాసాగరయ్య గారు చెప్పినట్టు మనల్ని చూసి అనుకరిస్తున్నారు. ఆ రీతిగా ఒక గొప్ప మినిస్ట్రీ, హోసన్నా మినిస్ట్రీ
ఒక గొప్ప దైవజనుడు యేసన్న గారు ఉన్నంతకాలం యేసన్న గారు, ఇప్పుడు దైవజనుడు అబ్రహాం అన్న గారు ఈ గొప్ప సహవాసానికి వెన్నుదొండుగా ఉండి, రవిప్రసాద్ అయ్య గారు పలానా పని చేస్తున్నాము అంటే అన్న ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటున్నారు. ఆ రీతిగా మనల్ని నడిపిస్తూ మన వెంట ఉండి మనల్ని ఈ ఫెలోషిప్లో బలపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. గడిచినటువంటి సంవత్సరంలో అన్నగారు చెప్పినటువంటి ఒక మాట ఇదే వేదిక నుండి, అబ్రహాం అన్న, ఈ ఫెలోషిప్ను విడిచిపెట్టొద్దు, నమ్మకంగా ఉండండి, ఫెలోషిప్లో కొనసాగండి అన్నాడు. దైవజనులు యేసన్న గారు ఇదే వేదిక నుండి సేవకులుగా మేము ఇలా కూర్చున్నప్పుడు ఎదురు ఒక మంచి సూచన ఇచ్చారు. యేసు ప్రభు మనలను తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపించినట్టు పంపించాడు. మనం అలాగనే ఉందాం, చేల్చబడినా చంపబడినా దేవుని కొరకు బ్రతుకుదాం. కానీ ఈరోజు చాలామంది గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళలాగా వెళుతున్నారు. అలా వెళ్ళొద్దు అని ఒక మంచి సూచన ఇచ్చారు యేసన్న గారు ఆ రోజున. సేవకులు చెప్పినటువంటి మాటలు యూఫియాప్ను బలపరుస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ చివర ఎక్కడ ఉన్నటువంటి సేవకులంతా కూడా ఒకరినొకరు పలకరించుకుంటున్నాం, ఒకరి సంఘాలకు ఒకరు వెళుతున్నాం. మన చిన్న సంఘానికి పిలిచిన అయ్యగారు వస్తున్నారు. పిడుగురాళ్ళ నుంచి అనారోగ్యంతో జ్వరంతో ఉండి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ చిన్న సంఘం మన సంఘాలకు వచ్చి మనల్ని బలపరుస్తూ, మనలందరినీ యూపీఎఫ్లో ఐక్యపరుస్తూ, వారి ద్వారా నడిపించబడుతున్నటువంటి కమిటీలన్నీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్, ఏ సేవకుడు రాపోయినా వాళ్ళని గుర్తించి ఫోన్లు చేస్తారు. ఇది యూపీఎఫ్కు ఉన్నటువంటి ప్రత్యేకత. చప్పలగొట్టండి వాళ్ళ కొరకు. ఆఫీస్ బేరర్స్ ఎంత ప్రయాసపడతారో, ఎవరు రాకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి, యూపీఎఫ్కు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? సేవకుడు అనారోగ్యంగా ఉండి వెళ్ళి దర్శిస్తారు. సేవకుడు హాస్పిటల్లో ఉంటే ఆర్థికంగా సహాయపడుతున్నారు. సేవకుడు ఒకవేళ చనిపోతే యూపీఎఫ్ తరపున సహాయపడుతున్నారు. చర్చిలు కట్టుకుంటే సహాయపడుతున్నారు. ఏ మినిస్ట్రీస్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు లేవు. కాబట్టి యూపీఎఫ్ అందరిలో కూడా బలమైనటువంటి సహవాసంగా కొనసాగడానికి హోసన్నా మినిస్ట్రీ అన్నగారు కూడా, అబ్రహాం అన్న గారు కూడా మనకి తోడ్పాటుగా ఉంటున్నారు. ఈ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరులో ఉన్న G12 సభ్యులు, ప్రముఖులు, M&S సభ్యులు, ప్రముఖులు, ఆర్గనైజింగ్, ఎగ్జిక్యూటివ్, మరి ఆ రీతిగా వ్యవస్థాపక కమిటీలు అన్నీ కూడా ప్రముఖ స్థానాన్ని వహిస్తున్నటువంటి వారు ఈరోజు మనమందరము వారిని చూడగలుగుతున్నాం. వారు మనతో కలిసి ఉండగలుగుతున్నారు. ఇది యూపీఎఫ్ యొక్క గొప్పతనం. ఆ రీతిగా మరి మాకు చేసినటువంటి యూపీఎఫ్ ద్వారా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఉంచాడు. యూపీఎఫ్ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. అందరితో కలిసి ఉంటున్నాం. చివరి వరకు కూడా కలిసి ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చక్కని శుభాలు తెలియజేసేటువంటి మరి M&M సభ్యులు రెవరెండ్ పి సమర్పణాయ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే యూపీఎఫ్ ఫౌండర్ గారు ఆచార్య పిపి రవిప్రసాద్ అయ్య గారిని వేదిక మీదకి మనం ఆహ్వానించుకుందాము. చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. అలాగే మన యూపీఎఫ్ M&M సభ్యులు చౌడయ్యన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చప్పట్లు కొడుతూ వారిని కూడా. యూపీఎఫ్లో నాకున్న ఒకే ఒక ఆధిక్యత, దైవానుగ్రహమైన ఆధిక్యత ఏంటంటే అన్నగారి వాక్యానికి ముందు 2 మాటలు చెప్పే కృప. నేను దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అన్నగారి ముందు నిలవబడి 1-2 మాటలు చెప్పుకోవటం ఎంత ధన్యత.
అనివార్య అవమానాలు అని ఉంటాయి. అనివార్యమైన అవమానాలు, ఆహ్వాన అవమానాలు ఉంటాయి. ఆహ్వాన అవమానాలు. మూడోది ఏంటంటే అవమాన ఆహ్వానాలు కూడా ఉంటాయి. అంటే నా మాటలు ఇలాగే ఉంటాయి. ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు, నూతన సంవత్సరం రోజు మనం వాగ్దానాలు తీసుకుంటాం. తెలుగు సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో ఏముంటుందంటే 8 పూజ్యాలు, 2 అవమానాలు, లేకపోతే 4 పూజ్యాలు, 6 అవమానాలు అని ఉంటాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, 1వ తారీఖున అన్ని మంచి వాగ్దానాలే తీసుకుంటాం మనం. కొంచెం కష్టమైన వాగ్దానాలను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడమంటే గుడికి రారు, ఇంకా అదొక బాధ. కానీ అది మంచి సమయం. అవమానం, పూజ్యం 2 ఉంటాయి. ఇది అన్ని విశ్వాసాల్లో కూడా ఉంటుంది. నెబుకద్నెజరు తరువాత సామ్రాజ్యం పతనం అవటానికి కారణం కూడా పంచాంగ శ్రవణం లోపించటం వల్లనే. అది సరే, అది ప్రక్కన పెట్టేద్దాం. అనివార్య అవమానాలు ఉంటాయి. అనివార్యం, ఖచ్చితంగా ఆ అవమానాన్ని మనం భరించాల్సిందే, ఖచ్చితంగా భరించాల్సిందే. దానికి ఏమీ ఇబ్బంది పడకూడదు. అనివార్య అవమానాలు అని ఉంటాయి. అలాగే అవమానించటానికి ఆహ్వానిస్తారు. అవమానించటానికి మళ్ళీ ఎంత చక్కగా పిలుస్తారు. అవమానించటానికి ఆహ్వానిస్తారు. ఏసన్న గారు లాంటి దైవజనుడు, ఆయన వారసులైన అబ్రహాం అన్న గారు లాంటి దైవజనులు అవమానాలని ఆహ్వానిస్తారు. అవమానాలని వారే ఆహ్వానిస్తారు. సరే, ఇంకొంచెం క్లారిటీ చెబుతా. అనివార్యమైన అవమానం ఏంటంటే, ప్రభువారిని ముండ్ల కిరీటధారుణ్ణి చేసి, అసలు మనం చదువుకుంటాం కానీ తలుచుకుంటే ఎట్లుంటుందంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి కళ్ళకు గంతలు కట్టి కొట్టి, నిన్నెవరు కొట్టారో చెప్పు. అనివార్యమైన అవమానం. దానికి ముందే అంటాడు, పేతురు కత్తి తీసుకొని మలుకు చెవి తెగ నరిగితే, నా తండ్రిని నేను వేడుకుని ఎడల ద్వాదశాక్షౌహిణి దివిజ సేనలను పంపడా అని అంటాడు. ఒక్క మాట నానా అని నేనంటే సైన్యం దిగుతుంది ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ ఈ అవమానం అనివార్యం. అవమానించడానికే పిలుస్తారు కొంతమంది. పరిసయ్యుడు ప్రభువారిని పిలిచి ఎంత అవమానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, శుభవచనం చెప్పలేదు. చెప్పకపోగా మళ్ళీ ఆ స్త్రీ లోపలికి రావడానికి అనుమతించాడు. అంటే యేసు ప్రభువుని అవమానించడానికి మళ్ళీ అన్ని అవమానం అంటే అవమానించడానికే పిలుస్తారు. కానీ అవమానాన్ని ఆహ్వానించాడు ప్రభువు. ఏది? కైసరయ మార్గాన్ని వెళుతూ, నేను చావటానికి వెళుతూ ఉన్నాను, నాతో పాటు మీరు ఎవరైనా వస్తారా అంటే, ఎక్కడికైనా వస్తామన్నారు. కానీ ఎంతమంది వెళ్ళారో మనకు తెలుసు. సో ఇది చాలా గొప్ప సంగతి. మనకేమో తెలియదు. కానీ యేసన్న గారు, అబ్రహాం అన్న గారు కూడా ఇలాంటి అవమాన ఆహ్వానాలని పొందారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే క్షమించండి నన్ను. సేవా పరిచర్యలో ప్రారంభంలో పిలిచి అవమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. చక్కగా మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడే కూర్చోబెట్టి ఎంత సెటైరికల్గా మాట్లాడతారో.
ఇక మనం ఏదంటారు చూడండి, నవ్వలేక ఏడవలేక అన్నట్టు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి. కానీ దాని వెనుక ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని అంటే యేసన్న గారు మనకి గతం కాదు, ఆయన నిత్య వర్తమానం. ఆయన చూడని వాళ్ళకి ఆయన గతమేమో, కానీ ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళకి ఆయన నిత్య వర్తమానం. ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో పరిచర్యలో చెబుతూ ఉంటే హృదయం ద్రవించుకుపోతూ ఉంటుంది. కానీ ఆయన ఎంత ఆధిక్యతను, ప్రపంచంలో ఏ తెలుగువాడి కారెక్కినా ఏదన్నా దేశం వెళ్ళి అక్కడ యేసన్న గారి పాట ఆ కారులో వినపడతా ఉంటుంది. అది ఎంతో గొప్ప సంగతి. అందువలన అనివార్య అవమానాలని ప్రేమిద్దాం, అవమాన ఆహ్వానాలని కూడా అంగీకరిద్దాం. ఇబ్బంది ఏం లేదు, అవమాన ఆహ్వానాలను కూడా అంగీకరిద్దాం. ఇంకా ప్రేరణగా అబ్రహాం గారు లాంటి వారిని, యేసన్న గారు లాంటి వారిని ప్రేరణగా తీసుకొని ఆహ్వానాలని కూడా, అవమానాలను కూడా ఆహ్వానిద్దాం. ఆ తర్వాత పునరుద్ధాన విజయం ఉన్నదే, అక్కడికి వెళదాం. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్య భాగాలకు మనం వెళదాము. చక్కటి శ్రేష్టమైనటువంటి దివ్యమైన మాటలు మనకి అందించినటువంటి యూపీఎఫ్ ఫౌండర్ గారు ఆచార్య పిబి రవిప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.